హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పటి వరకు మనం ఎగ్జాక్ట్ అంటే ఏంటిది, నాన్ ఎగ్జాక్ట్ అంటే ఏంటిది, నాన్ ఎగ్జాక్ట్లో 5 మెథడ్స్ ఉన్నాయని చెప్పాను. బట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్లో 4 మెథడ్స్ ఉన్నాయి. ఇంకొకటి ఇంప్లిసిటీ మెథడ్, అది మనం ఇన్స్పెక్షన్ మెథడ్, అది ఎప్పుడు చేస్తామనేది లాస్ట్లో చెప్తాను. ఇప్పటివరకు మనం 2 మెథడ్స్ చూసాము, 1/mx + ny IF అండ్ 1/mx - ny. ఇక్కడ ఏంటి అని అంటే మెథడ్ 3 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది e⁻∫f(x) dx ఎప్పుడు తీసుకుంటామనేది చెప్తాను. దీంతో పాటు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో ఈ మెథడ్లో ఉన్నటువంటి ప్రాబ్లం మరి ఫస్ట్ టూ మెథడ్స్ అప్లికబుల్ అవుతుందా లేదా కూడా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఏమంటున్నారు, ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏ ఫార్మాట్లో ఉండాలంట, mdx + ndy = 0 అండ్ ఏం కావాలి, ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ కంటిన్యూస్ సింగిల్ వేరియబుల్ ఫంక్షన్ f of x అయితే such that 1/n into ∂m/∂y - ∂n/∂x చేస్తే దిస్ ఈజ్ ఈక్వల్ టు f of x సింగిల్ వేరియబుల్ వాల్యూడ్ ఫంక్షన్ రావాలి. వచ్చినప్పుడు వాట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్, e⁻∫f of x dx. దిస్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. అంటే మీకు ఏమర్థమైంది మేడం, మరి ఒక ప్రాబ్లం చూడడానికి మెథడ్ 2 లాగా ఉంటుంది. సమ్ y ఇంటూ f of xy dx అండ్ ప్లస్ x ఇంటూ g of xy dy, కానీ అది అప్లికబుల్ కాదు అన్నప్పుడు దెన్ విల్ గో ఫర్ దిస్. అది ఎలానో కూడా చెప్తాను చూడండి. మీకేం తెలుస్తుంది, ఇచ్చినటువంటి ఫంక్షన్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇది చేస్తే నాకు సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ వస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ f of x, దెన్ గో ఫర్ దిస్ ఇస్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. తర్వాత మనం ఏం చేయాలి, ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఇచ్చినటువంటి నాన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్తో ప్రోడక్ట్ చేస్తే నాన్ ఎగ్జాక్ట్ విల్ కన్వర్టెడ్ టు ఎగ్జాక్ట్ అవుతుంది. అవునా, ఇప్పుడు చూద్దాం దాని మీద ప్రాబ్లం ఏంటి, ఇది వేరే మెథడ్స్కి ఎలా అప్లికబుల్ అవుతుందనే చెప్తాను. చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ సపోజ్ మనం మెథడ్ 3లో లేము, ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు మరి ఈ ప్రాబ్లంకి ఏ మెథడ్ అప్లికబుల్ అనేది నేను క్రిస్టల్ క్లియర్గా చెప్తాను. చూడండి, మనం ఇప్పటివరకు చేసిన ప్రతి మెథడ్ అప్లై చేస్తాను విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో. అది మీరు చెక్ చేసుకోండి ఎలా అప్లై చేస్తున్నాను అనేది. ఓకే, దానికంటే ముందు ఫస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్. ప్రతి ప్రాబ్లంకి మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఏంటిది, హియర్ ద గివెన్ ఈక్వేషన్ ఎగ్జామ్లో మళ్ళొకసారి రాయండి. దిస్ ఈజ్ 1 అనుకొని ఈజ్ ఆఫ్ ది ఫామ్ ఏ ఫామ్లో ఉంది, mdx + ndy = 0. జస్ట్ దెన్ అప్పుడు మనకేం చెక్ చేయాలి, ∂m/∂y - ∂n/∂x. m అంటే ఏంటి, n అంటే ఏంటి, dx కోఎఫిషియంట్ m, 3xy - 2ay² బెటా, n అంటే x² - 2ay. ఇప్పుడు నేను దీన్ని చెక్ చేస్తాను వెదర్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆర్ నాన్ ఎగ్జాక్ట్. మనకేం కావాలి, ఎగ్జాక్ట్నెస్ కండిషన్ ∂m/∂y అంటే విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఎక్స్ అనేది కాన్స్టెంట్గా ట్రీట్ చేయండి, వై పక్కన ఎక్స్ ఉంటే కాన్స్టెంట్, ఇండివిజువల్గా ఎక్స్ ఉంటే 0. ఇప్పుడు ఇది y పక్కన x ఉంది కాబట్టి 3x అనేది కాన్స్టెంట్, y డిఫరెన్షియేషన్ 1 అవుతుంది. ఇక్కడ చూడండి y డిఫరెన్షియేషన్ 2y అవుతుంది, 2y ఇంటూ 2a ఏమవుతుంది, 4ay. ఓకే, నాకు ∂m/∂y ఇది వచ్చింది. నెక్స్ట్ నేను ఏం కనుక్కోవాలి, ∂n/∂x కనుక్కోవాలి. అండ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తాను, అప్పుడు ఇది 2x అవుతుంది. ఇక్కడ x లేదు కాబట్టి 0. బోత్ ఆర్ సేమ్ వచ్చినాయా చెప్పండి, బోత్ ఆర్ సేమ్ వచ్చినాయా, నో. అంటే ఏంటిది, ∂m/∂y విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x. ఇప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో ఉన్నారు, ఏది అప్లై చేయాలి నాకు మెథడ్ తెలియదు మేడం అని అన్నవాళ్ళు ఫస్ట్ ఏం చేయండి, మన ఫస్ట్ కండిషన్ చూడండి, క్లియర్గా వినండి. ఇది మాత్రం నేను చాలా క్లియర్గా చెప్తాను, మీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా వినండి. ఫస్ట్ మెథడ్ ఏంటిది, నాకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ నాన్ ఎగ్జాక్ట్ అవుతూ హోమోజీనియస్ ఫార్మాట్లో ఉంటే, అంటే ఆల్ ద పవర్స్ సేమ్ ఉంటే, చూడండి x⁻1 y⁻1 బట్ దిస్ ఈజ్ 2 ఓకే, దిస్ ఈజ్ 2 బట్ హియర్ ఇట్ ఈస్ 1 2 ఓకే, వైకి మాత్రం 1 ఉంది. అంటే దిస్ ఈజ్ నాట్ అండ్ హోమోజీనియస్, అంటే మనకి 1/mx + ny నాట్ అప్లికేబుల్. ఆ విధంగా చూడండి. తర్వాత
ఏం కావాలి సెకండ్ మెథడ్ ఈ ఫార్మాట్లో ఉండాలి. ఏంటిది y ఇంటూ fxy dx ప్లస్ x ఇంటూ gx కామా y dy ఫార్మాట్లో ఉండాలి. మరి అలా ఉందా? ఉంది. చూడండి ఇక్కడ ఈ రెండిట్లో నుంచి నేను ఉందా అండి, ఒకసారి జస్ట్ సెకండ్ 2ay². ఓకే 3xy. ఓకే ఒకవేళ ఉంది ఉందండి. ఎందుకంటారా, ఈ రెండిట్లో నుంచి నేను y కామన్ తీసేసి ఎలా రాయొచ్చు, 3x మైనస్ 2ay. ఫస్ట్ టర్మ్లోంచి y కామన్ తీసాను, సెకండ్ టర్మ్లో నుంచి మరి x ఉందా, 2axy. ఇది నేను తప్పు రాశాను, 2axy. అది 2axy రాస్తున్నా మనకి ఏమొస్తుంది, దీని డిఫరెన్షియేషన్ x ఇది 1 2ay వస్తుంది. ఓకే నాట్ ఈక్వల్. అంటే ఈ రెండిట్లో ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. x కామన్ తీస్తే నేను x మైనస్ 2ay అని రాయొచ్చు. మరి మేడం చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మీ కన్ఫ్యూజన్ కరెక్టే, మీరు అలా కూడా ఎందుకు చేయొద్దు అన్నప్పుడు మీరు ట్రై చేయండి. అలా ఉంది, ఓకే ఈ ఫార్మాట్లో ఉంది. ఉన్నప్పుడు ఏం కావాలి, ఇది ఈ నాన్ ఎగ్జాక్ట్ అవుతూ ఈ ఫార్మాట్లో ఉంటే 1/mx మైనస్ ny ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. మరి mx మైనస్ ny చేసినప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సింపుల్ టర్మ్ ఫ్రాక్షన్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. ఓకే సింపుల్ రాకపోతే డోంట్ గో ఫర్ దిస్. చెక్ చేద్దాం వెదర్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఆర్ నాట్. mని xతోని ప్రోడక్ట్ చేయండి. mని xతో చేస్తే ఏమొస్తుంది, 3x² మైనస్ 2axy². nని yతోని మైనస్ y x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2axy². ఓకే చూడండి ఇక్కడ దాకా వస్తారు అందరి మార్క్స్, ఇక్కడే మిస్ అవుతారు. 3x² మైనస్ అంటే 2x² ఉంటుంది. ఇది క్యాన్సిల్. ఓకే దిస్ ఈజ్ 2x² వచ్చింది. బట్ నేనేమంటానంటే ఈ మెథడ్ ఒక్కసారి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు దీంతో ప్రోడక్ట్ చేయండి. ఈజీగా కన్వర్ట్ అవుతుందా లేదా చెక్ చేద్దాము. లేదు అని అంటే మనం సింపుల్గా సింగిల్ వాల్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ఇలా కాకుండా ఇంకా సింపుల్గా ఐఎఫ్ వచ్చే ఛాన్స్ ఉంది నాకు, అది కూడా చెప్తాను. సపోజ్ దీంతో ప్రోడక్ట్ చేశాను అనుకోండి, డైరెక్ట్ రాస్తున్నాను. ప్రోడక్ట్ చేస్తూ డివైడ్ చేస్తూ రాస్తే 3xy. ఒకవేళ x క్యాన్సిల్ అయిపోతే నాకు ఎంత ఉంటుంది, 3x క్యాన్సిల్, దెన్ వాట్ ఈస్ ద రిమైనింగ్, అండ్ y ఈజ్ ఆల్సో క్యాన్సిల్, 3/2x ఉంటుంది. ఓకే 3/2x ఉంటుంది. 2ay ఇదేంటి, 2ay²/2x²y క్యాన్సిల్ అవుతుంది. బట్ కొంచెం కాంప్లికేట్ అవుతుంది. ఇది మరి ఈజీ అవుతుందా లేదా అనేది నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను దీనికి థర్డ్ మెథడ్, మేడం మీరు ఎందుకు థర్డ్కి వెళ్తున్నారంటే ఇక్కడ యాక్చువల్గా అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా కూడా రావు. ఇంత సింపుల్గా కాకుండా కాంప్లికేటెడ్ పాలినామియల్ లాగా వచ్చినప్పుడు దెన్ డోంట్ గో ఫర్ దిస్ మెథడ్ 2. అప్పుడు మనం దేనికి వెళ్ళాలండి, మెథడ్ 3కి వెళ్ళాలి. చూద్దాం మనం 1/2x² కంటే ఇంకా సింపుల్గా వస్తుందా ఐఎఫ్ అనేది చెక్ చేస్తాను. ఓకే ఐ థింక్ ఈ ప్రాబ్లమ్కి సెకండ్ మెథడ్ కూడా చేసి చూడండి, సొల్యూషన్ ఏమొచ్చిందో కమెంట్ చేయండి, అప్పుడే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఏంటిది, mdx ప్లస్ ndy ఫార్మాట్లో ఉంటూ నాన్ ఎగ్జాక్ట్ అయితే మనం మెథడ్ 3కి ఏమని అప్లై చేయాలి, 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x విచ్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత రావాలి, f of x. నౌ ఐ విల్ టేక్ LHS పార్ట్ హియర్. 1/n, n అంటే ఏంటిది, దిస్ టర్మ్ 1/x² మైనస్ 2axy ఇంటూ ∂m/∂y. This is what ∂m/∂y is 3x minus 4ay minus of ∂n/∂x ఎంత వచ్చింది నాకు, 2x minus of minus plus 2ay. చూడండి నాన్న. ఓకే 2ay వచ్చిందా, ఎనీథింగ్, ఓకే దీన్ని ఇంకెలా రాయొచ్చు, ఏమైనా సింప్లిఫికేషన్ ఉందా చూడండి. ఇక్కడ 3xలోంచి 2x పోతే ఒక x ఉంటుంది అవునా, 4ayలో నుంచి ఇది పోతే మైనస్ 2ay ఉంటుంది.
అండ్ కింద ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2axy. బాగా అబ్జర్వ్ చేయండి, ఈ డినామినేటర్లో ఎక్స్ అనేది కామన్ తీస్తే న్యూమరేటర్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే డినామినేటర్లో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2ay. అంటే సింపుల్గా చూడండి, నాకు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. వచ్చినటువంటి రిజల్ట్ 1/x వచ్చింది, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు అర్థమైందా ఎంత సింపుల్గా ఉందో? అంటే నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటే నాకు ఆర్హెచ్ఎస్ అనేది మనకు కావాల్సినటువంటి ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈజ్ 1/x వచ్చింది, అవునా? అంటే వాట్ ఈజ్ అవర్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్? ఇలా వచ్చినప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమని చెప్పాను? ఈ టు ది పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్, ఈ టు ది పవర్ ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x డిఎక్స్. ఈ టు ది పవర్ ఆఫ్ 1/x ఈజ్ లాగ్ ఎక్స్. మనకి తెలుసు ఎక్స్పోనెన్షియల్ లాగ్ ఇట్ క్యాన్సల్, విల్ గెట్ ఎక్స్ ఓన్లీ. ఓకేనా? అంటే ఇప్పుడు చూడండి, నాకు సింగిల్ వాల్యూడ్ ఫంక్షన్ వెరీ సింపుల్గా వచ్చింది ఐఎఫ్. ఇందాక కొంచెం 2 వేరియబుల్స్లో వచ్చింది, అంటే దాంతో కంపేర్ చేస్తే ఇది ఈజీ. ఇప్పుడు నేను ఏం చేస్తాను? మల్టిప్లై 1 విత్ ఐఎఫ్ చేస్తాను. అప్పుడు నాన్ ఎగ్జాక్ట్ అనేది ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే 1 ఇంటూ ఐఎఫ్ చేస్తే 1ని ఐఎఫ్తో ప్రోడక్ట్ చేస్తున్నాను. 3xy minus 2ay square into x dx plus x square minus 2axy into x dy equal to 0. ఇప్పుడు చూడండి అమ్మ, అసలు ఎందుకు యూజ్ చేస్తాం ఐఎఫ్ని? నాన్ ఎగ్జాక్ట్ని ఎగ్జాక్ట్లోకి కన్వర్ట్ చేయడానికి. ఇక్కడ ఏమొస్తుంది? ఇంటూ ఎక్స్ అంటే 3x² 2axy ఇంటూ డిఎక్స్ వస్తుంది. ఇక్కడ x³ మైనస్ 2ax² dy వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? నేను దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాను. ఏమనుకోవాలి నేను? కన్సిడర్ యాజ్ దిస్ ఇస్ ఈక్వేషన్ 2. ఇది ఏ ఫామ్లో ఉంది ఈక్వేషన్ 2? దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ ఆఫ్ ది ఫామ్, ఆల్రెడీ mdx and dy అనుకున్నాను, నాన్ ఎగ్జాక్ట్ కాబట్టి ఇక్కడ m1 dx ప్లస్ n1 dy ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను. మరి m1 ఏంటిది, n1 ఏంటిది? ఇక్కడ m1 ఈజ్ ఈక్వల్ టు 3x² minus 2axy. Then what is our n1 beta? x³ minus 2ax²y. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జాక్ట్నెస్ కండిషన్ చెక్ చేయాలంటే ఏం చేయాలి? డో m1/y చేయాలి. విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తే ఈ రెండు కాన్స్టెంట్, y డిఫరెన్షియేషన్ 1 అవుతుంది ఫస్ట్ టర్మ్లో. ఇక్కడ 2a కాన్స్టెంట్, x కాన్స్టెంట్, y డిఫరెన్షియేషన్ 1 అవుతుంది, అంటే 2ax వస్తుంది. తర్వాత nని విత్ రెస్పెక్ట్ టు xతో డిఫరెన్షియేషన్ చేస్తున్నప్పుడు ఇండివిజువల్గా y ఉంటే 0, బట్ ఎక్స్తో మాత్రమే చేయండి. ఎక్స్ పక్కన y ఉంటే కాన్స్టెంట్. ఇదేమవుతుంది? x³ 3x² అవుతుంది. నేను ఇంటూ x⁻n-1 2ay కాన్స్టెంట్. x² ఎంత వస్తుంది? 4 ఎందుకు వచ్చిందండి మనకి? ఇజ్ ఇట్ x²? 2ax². ఒక్కసారి వినండి, ఇది ఒక్కసారి చూడండి. ఇక్కడ ఎంత ఉంది? y² ఉంది కదా, నేను ఇక్కడ మర్చిపోయినా y². అంటే ఇది y², వైతో చేసినప్పుడు ఈ y² ఏమవుతుంది? 2y అవుతుంది. 2y ఇంటూ 2a 4axy. చూడండి, చిన్న మిస్టేక్, ప్రాబ్లం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇక్కడ కూడా ఏమవుతుంది? x² 2x అవుతుంది, అంటే 4axy. ఇప్పుడు చెక్ చేయండి, నాకు డో m1/y విచ్ ఈజ్ ఈక్వల్ టు డో n1/x వచ్చింది. అంటే నేను కరెక్టే చేశాను. ఇక్కడ ఈక్వల్ రావట్లేదంటే మీరు ఎక్కడో సింప్లిఫికేషన్లో రాంగ్ చేశారు, చెక్ చేసుకోండి. దేర్ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ an exact differential equation. మరి ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయినప్పుడు సొల్యూషన్ ఏంటిది? మనకు తెలుసు, ప్రతి ప్రాబ్లంలో చెప్పాను. వాట్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్? Solution of exact is integral of m dx, y treated as the constant, plus integral of terms of n1. ఇది m1 నాన్న, m అయిపోయింది.
ఎన్ టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ ఎక్స్, n1లో ఎక్స్ లేని టర్మ్స్ ఇంటూ డివై ఈక్వల్ టు సి. ఇక్కడ చేద్దాం. ఇప్పుడు నాకు ఫైనల్గా సొల్యూషన్ వచ్చేసింది. ఇక్కడ చూడండి ఏంటిది సొల్యూషన్, ఇంటిగ్రల్ ఆఫ్ m1 అంటే ఏంటిది, దిస్ వన్ 3x² మైనస్ 2axy². y అనేది కాన్స్టెంట్ హియర్. టర్మ్స్ ఆఫ్ n1 వితౌట్ ఎక్స్, n1లో ఎక్స్ లేని టర్మ్స్ అంటే ప్రతి టర్మ్లో ఎక్స్ ఉంది కాబట్టి నో నీడ్ టు కన్సిడర్. ఓకే, ఇక్కడ ఏ టర్ము y టర్ము రెండు కాన్స్టెంట్స్. ఈ ఇంటిగ్రేషన్లో 3 కామన్ తీస్తాను, y కామన్ తీస్తే రిమైనింగ్ x². dx ఎవరు రాస్తారు, నేనే కదా. తర్వాత 2 కూడా కాన్స్టెంటే, ఏ కాన్స్టెంటే, y² కాన్స్టెంటే. టేక్ ఇట్ అవుట్. ఏముంది లోపల, x dx ఈక్వల్ టు సి. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు, ఇది x²ది x⁻³ అంటే x⁻n+1/n+1, 3y ఇంటూ x³ 2ay² ఇంటూ x²/2 ఈక్వల్ టు సి. ఇది సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుంది చూడండి, 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. ఓకే, రిమైనింగ్ ఈజ్ వాట్, x³ మైనస్ x²y²a is equal to c. This is the solution of the given differential equation. అర్థమైంది కదండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి మెథడ్ని 1-2 సార్లు చూసి నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీరు ఎగ్జామ్లో క్లియర్గా చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.